కుప్పం పట్టణంలోని మురగన్ థియేటర్లో ల్యాంప్ సినిమాను మంగళవారం ప్రారంభించారు. అనంతరం థియేటర్ వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమా విలన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగరాజు మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చిన్నతనం నుండి విద్యాభ్యాసం అభ్యసించి తాను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాలు నటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 125 సినిమా థియేటర్లలో ల్యాంప్ సినిమా విడుదలైంది. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగరాజు, యదుకుమార్, ఆర్వీఎం త్యాగరాజు మరియు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పిక్చర్ లో తెలుస్తుంది. ఇందులో హారిఫైయింగ్ కాస్ట్యూమ్స్, హారిఫైయింగ్ సీనరీ, హారిఫైయింగ్ డైలాగ్స్ ఉన్నాయి. భయంకరమైన కన్నులు మొమెంటం తిప్పడం, ముఖము తిప్పడం, హావభావాలు భయంకరంగా ఉంటుంది. అంటే ఇది నటించేటప్పుడు ఈ యొక్క నటన రావాలా పండాలా అని అప్పుడు మీకు అందరి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఒకటి ఎస్వి రంగారావు ఏదది పాతాళ భైరవిలో ఒక మాంత్రికుడు ఒక యాక్ట్ చేశాడు. ఇట్లా పెట్టుకుని కళ్ళు ఇట్లా చూసుకున్నాను అనమాట. ఆయన తెలుసుకుంటే ఆయన పరకాయ ప్రవేశం చేసిన దానివల్ల ఆ యాక్టింగ్ చేసే ఒక స్ఫూర్తి చిక్కింది అనమాట. ఇది ఆల్రెడీ ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది. ఇక్కడ ఈరోజు మురుగన్ టాకీస్ కుప్పంలో రిలీజ్ సందర్భంగా మీడియా పాత్రికేయ మిత్రులని ఆహ్వానించడమైనది. మీరు దీనికి పబ్లిసిటీ, నేను కుప్పం స్వస్థలం కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగి చదివినాడు. నాకు తెలిసి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో బెంగళూరు రిలీజ్ అయింది. ఈ పిక్చర్ ఇక్కడ కుప్పంలో సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటూ మళ్ళీ కర్ణాటక కలిపి 125 థియేటర్లో రిలీజ్ అయింది. కుప్పంలో ఈవేళ రిలీజ్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని చేరి 125. ఏ స్టేట్లో ఎన్ని బస్సు తెలియదు నాకు. సార్ ఏపీ తెలంగాణలో నా వందనాలు, అభివందనాలు. ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ హైకోర్టు, అమరావతి ఏపీ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను చదివింది డిగ్రీ తిరుపతి. నేను హైకోర్టు హైదరాబాద్, విజయవాడ వెళ్ళేటప్పుడు పాత మిత్రులు కలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఉండే మిత్రులు అనమాట. వాళ్ళు మీరు రావాలి సార్ అని నాకు క్యాస్టింగ్ ఇచ్చారు. అంత క్యాస్టింగ్ టఫ్ క్యాస్టింగ్ అనమాట. మామూలు డైలాగ్స్, మామూలు డ్రెస్ అట్లా కాదనమాట. ఇది ఒక పిక్చరు నటించడానికి అవకాశం ఇచ్చారు, అందుకని నటించాను. పిక్చర్ పేరు ల్యాంప్ అని. ఇందులో హారర్, డిటెక్టివ్, డ్రామా, రొమాన్స్, హారర్ అన్ని హంగులు ఉన్నాయి. ఇది విషయం అనమాట. నా సినీ ఇండస్ట్రీలో నా పేరు నాగరత్ని రాజ్ అని. ఇది మొదటి చిత్రంలో నటించాను. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ 3 చిత్రాలు నటిస్తున్నాను. రౌడీ బాబు ఒకటి, విలేజ్ పంచాయత్ పాలిటిక్స్ ఆ పిక్చర్ అది ఒకటి, హై వోల్టేజ్ ఫ్యామిలీ అది ఒకటి నటించాను. అది ఇంకా వివిధ స్టేజ్ల్లో ప్రొడక్షన్లో ఉంది. అది ఇందులో విలన్గా నటించాను. విలన్ పాత్ర ఏంటంటే భూత వైద్యుడు అనమాట. భూత వైద్యుడు, మాంత్రికుడు. ఇది నరబలిస్తుంటాను అనమాట. ఎందుకు నరబలిస్తాను అనేది అది వేరే.